ఒకప్పుడు అయ్యప్ప స్వామి అనే గొప్ప దేవుడు పుట్టాడు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఆయన శివుని కుమారుడు. ఆయన తల్లి మోహిని. మోహిని విష్ణుదేవుడి అవతారం. అందుకే అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు అని అంటారు. అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది అంటే, ఒకరోజు పాండలం రాజుకు అడవిలో ఒక చిన్న బాబు కనిపించాడు. ఆ బాబు మెడలో ఒక గంట ఉండేది. అందుకే అయ్యప్పకి మణికంఠుడు అని పేరు పెట్టారు. ఆ రాజు మణికంఠుడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒకసారి ఒక రాక్షసి మహిషి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుండేది. ఆమెను ఓడించగలిగేది ఒక అయ్యప్ప స్వామి మాత్రమే. అయ్యప్ప స్వామి ధైర్యంగా యుద్ధం చేసి ఆ మహిషి రాక్షసిని సంహరించి ప్రజలని రక్షించాడు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళి అక్కడే నివసించాడు. ఇది మన శబరిమల అయ్యప్ప స్వామి కథ. స్వామియే శరణమయ్యప్ప.